మార్నింగ్ ఫ్రెండ్స్. జీవితం పార్ట్ 3. 2020 సంవత్సరం నేను యూట్యూబ్ చూస్తా యూనివర్స్ పాఠాలని వస్తుంటే అసలు విశ్వం ఏంది, యూనివర్స్ పాఠాలు ఏందని నేను వినటం మొదలుపెట్టాను. దాంట్లో మన యద్భావం తద్భవతి, ఏది కోరుకుంటే అది విశ్వం మనకిస్తుందని చెప్పారు. మన పుట్టుక ముందే అనంతమైన సంపద ఇక్కడ ఉంది, కష్టపడితేనే డబ్బు కాదు, సులువైన మార్గాల ద్వారా కూడా డబ్బు వస్తుంది అని ఆ పాఠాల్లో చెప్తా ఉంటారు. ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే డబ్బు గురించి ఆ పాఠాలు వింటాం, అవి చేస్తూ వచ్చానండి నేను. అప్పుడు భవిష్యత్తులో మనం చాలామంది అనుకుంటుంటాం, మనం ఈ పని చేస్తేనే డబ్బు రావాలి, ఎలా చేస్తే డబ్బు రావాలని, ఇంత కష్టపడుతున్న డబ్బు రావాలని. కష్టపడితేనే కాదండి, విశ్వాన్ని కనుక మనం మనస్ఫూర్తిగా ప్రార్థించాలండి. ప్రార్థిస్తే మనకు అన్నీ వస్తాయి. అంటే ఆటంకాలు ఎన్నో వస్తాయి కదంటారు, అవన్నీ కూడా విశ్వం మనకిచ్చే సవాళ్ళు. విశ్వం అంటే మనం ఏముంది, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాం. అంటే ఇక్కడికి మన దృష్టి ఇక్కడ రప్పిస్తాం అన్నమాట. ఫస్ట్ మనం ఏం కోరుకోవాలి అంటే, ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకోవాలి, భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, విశ్వ గురువులకి కృతజ్ఞతలు చెప్పుకోదు, ప్రణామాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రణామాలు చెప్పుకోవాలి, భూమాతకి ప్రణామాలు చెప్పుకోవాలి, విశ్వ గురువులకి ప్రణామాలు చెప్పుకోవాలి, మన దైవానికి ప్రణామాలు చెప్పుకోవాలి, మన పూర్వీకులకి పెద్దలకి ప్రణామాలు చెప్పుకోవాలి, సమాజానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రతి ఒక్క దానికి కూడా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటి, ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ డబ్బు మనకిచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాని రాకుండా మన సహాయపడుతున్న ఏంజల్స్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసి, మనకి ఉదయం లేచిన కానీ సాయంత్రం పనుకోపోయాక చాలామంది మనతో కలుస్తుంటారు, చాలామంది మనకి రకరకాల పాఠాలు నేర్పుతుంటారు, రకరకాలుగా మనకి అనుభవాలు చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా గురువుల కిందనే, వాళ్ళందరికీ మనకి నేర్పే వాళ్ళందరూ కూడా గురువులే, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకి ఎన్నిసార్లు మనం ట్యాంక్స్ చెప్పుకోగలిగితే అంత మంచిది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, సారీ, థ్యాంక్స్, ఈ పదాలు రోజుకి ఎన్నిసార్లు ఉపయోగించగలిగితే అంత మంచిది. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవడం, మనకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళని క్షమించటం, క్షమాపణ చెప్పుకోవడం, క్షమించటం, థ్యాంక్స్, మనకు ఎవరైనా సహాయపడితే ధన్యవాదాలు చెప్పుకోవడం. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకున్నట్టయితే దీంట్లో మనం ముందుకెళ్తాం. నాకు 2020 నుంచి నేను విశ్వం పాఠాలు వింటూ ఉన్నాను. ఆ తర్వాత అమ్మాయి మ్యారేజ్ జరగటం ఇలా జరిగింది. తర్వాత నాకు కరోనా వచ్చింది. ఇవంటే మనిషి సహజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ నేను దానికి ముందు, కరోనా వచ్చే ముందు బాగా ఎక్కువ మెడిటేషన్ చేస్తూ వచ్చాను. అంటే ఒక గురువు గారు యూట్యూబ్లో పేరు చెప్పొచ్చు, ఆయన పేరు రామచంద్ర మాస్టర్ అనుకుంటాయి. పిరమిడ్ సెంటర్ కూడా కట్టించారని, సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చేసి ఈ విశ్వ పాఠశాలలో పెట్టుండారు అక్కడ చిత్తూరు జిల్లాలో. అక్కడ యూనివర్స్ పాఠాలు అంతకుముందు చాలా విన్నాను, కానీ ఈయన బాగా అర్థమవుతాడు చెప్పాడు, బాగా కనెక్ట్ అయ్యాను అనమాట ఆయనకి. ఆయన చెప్పే విధానం ఉంటే మనకి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అవి నేను రెగ్యులర్గా అవి పెట్టుకొని, చెవుల్లో పెట్టుకొని, హెడ్ఫోన్స్ పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ వింటూ ఉండేవాడిని. నిరంతరం డబ్బు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. మన సమస్యలు, ఒక్కొక్క సమస్య ఎలా పరిష్కారం కావాలనుకుంటూ ఉన్నాం. దాంట్లో మొదటిది, నేను కరోనా వచ్చిన తర్వాత అసలు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అనే నమ్మకంతో విశ్వాన్ని ప్రార్థించాను, బయటపడ్డాను. ఆ తర్వాత మా ఆవిడికి వచ్చింది, మళ్ళా విశ్వాన్ని ప్రార్థించే తగ్గిపోయిద్ది అని బయటపడ్డాం, నమ్మకంతో బయటపడ్డాం. ఆ తర్వాత మేము చెప్పాం కదా, వివాహం అనే చిక్కుల్లో ఇరుక్కున్నాం. దాంట్లో నుంచి మా అమ్మాయి ఎలా బయటపడాలని చెప్పి రోజు ప్రార్థన చేశాం. అయితే ముందు షేకు వణుకు వస్తుంది ఇట్టాడు జరిగినప్పుడు. ఆ ప్రార్థన చేయడం వల్ల అక్కడి నుంచి కూడా, ఆ సుడిగుండం నుంచి కూడా అమ్మాయి బయటపడటం జరిగింది. నేను ఒక అఫర్మేషన్ రాసుకున్నాను, నా జీవితం ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. అఫర్మేషన్ రాసుకున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో పెండింగ్ పడింది, ఒక స్థలం అమ్ముడు పోకుండా ఉంది. అమ్మాయి మ్యారేజ్ అప్పుడు అమ్మి చేద్దాం అనుకుంటే అప్పటికి కూడా అది అమ్ముడు పోల. అది చాలా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అంటే స్థలం క్లియరే, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు, నువ్వు ఎలా అమ్ముతావు చూస్తావు, ఎలా ఇల్లు కడతావు చూస్తావు అనే స్వభావం అనమాట. ఇక్కడ సమాజం ఎలా ఉంటుందంటే, మనం తక్కువ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనల్ని ఉన్నారు, ఎక్కువ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఉన్నారు, మన మధ్యలో ఉండే పరిస్థితి. అట్లా అక్కడ ఒక బ్రోకర్ మనకి కావాలని పెండింగ్ పెట్టాడు, ఎందుకంటే మనం అతను చెప్పినప్పుడు అమ్మలేదని. అంటే స్థలం మందైనా, డబ్బు మందైనా మనల్ని, మన వస్తువు మనల్ని అమ్ముకోలేరు. సమాజం అలాగే ఉంటుంది. అలాంటి సమయంలో ఇంకా మనకేం తెలుసు, విశ్వాన్ని బాగా ప్రార్థించాను. నాకు 2024 ఈ స్థలం తొందరగా అమ్ముడు పోవాలని కొన్ని అఫర్మేషన్ రాసి పెట్టుకున్నాం. మనం రాసి పెట్టుకోవాలి అఫర్మేషన్, ఎమ్మంటే కావు, ఒక్కోసారి తొందరగా పోతే, ఒక్కోసారి లేట్ అయితే, మొత్తానికి అయితే అవుతాయి, నమ్మకం కలిగి ఉండాలి. అఫర్మేషన్ రాసి పెట్టుకున్నాను. ఆ స్థలం నాకు 2022 స్థలం అమ్ముడు పోయింది. అయితే మన జీవితంలో మార్పు జరగడానికి యూనివర్స్ మనకు రకరకాలటువంటి ఏమంటారు,
టాస్క్ ఇస్తుంటుంది. అంటే ఎల్లకాలం సేఫ్ జోన్‌లో ఉండకుండా కొంచెం జీవితంలో పోరాడి సక్సెస్ అవుతాను. మనం ఏం చేస్తాం, ఎందుకులే అందరితో గొడవలు, చిక్కులు, చికాకులు, ఇరుసుకో మన బలే వారిసుకో మన బలే అని సేఫ్ జోన్‌లో నా పని జరిగిపోతుంది కదా అని నేను సేఫ్ జోన్‌లో నా పనిని నమ్ముకొని ఉన్నాను. ఆ పని కొంచెం బాగా పెరిగింది. ఆ పని పెరుగుతున్నప్పుడు నాకు ఒక రకమైన ఏమంటారంటే ప్రౌఢ గౌరవం. అంటే ఇక నేను బతకగలను పూర్తి స్థాయిలో. ఇక మా అమ్మగారు సపోర్ట్ లేకుండా అని నేను ఇక మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇక నుంచి ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చావు. ఇక నుంచి నీకేదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా మంచిగా చెడ్డ నీకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, డబ్బులు చూపించుకోమని చెప్పి. అమ్మగారు అవసరం ఎప్పుడైతే నేను లేదన్నానో అది ఆ సంకేతం కూడా విశ్వానికి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆమె లోపల దాచిపెట్టుకుని నా కొడుకు ఏమైపోతాడో, నా కొడుకు ఏమైపోతాడో అనే ఆలోచనతో ఆమె బతుకుతుందన్నమాట. ఇంకైతే ఇంక నాతో అవసరం లేదు, నా డబ్బుతో అవసరం లేదయ్యా అంది. అవసరం లేదమ్మా, ఇంక నుంచి నీకు అవసరాన్ని వాడుకోమని. అట్టయితే ఇంక పర్లేదయ్యా అని చెప్పంది. ఇంకా ఎమ్మటనే ఎప్పుడైతే ఆ మాట అన్నానో విశ్వానికి వెళ్ళిపోయింది ఆ మాట. అది మనం ఏ పదం వాడినా కనెక్ట్ అయ్యిద్ది విశ్వానికి. అందుకని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అయిపోయింది. ఇంకా తర్వాత వేరే ఫౌండరీ ఒకటి పెట్టారు. నాకు తెలియదు ఇలాంటివి జరుగుతాయి అంటే ఒక సవాల్. ఇంక దాంట్లో నుంచి ఎలా బయటపడాలనే ముందు నేను చెప్పాను కదా, ఇది జరిగే ముందు నిరంతరం డబ్బు నాకు కావాలి నాకని అనుకోవటం వల్ల మనకు ముందుగా ఫౌండరీ పెట్టే ముందే స్థలం అమ్మటం, మనం ఏదైనా ఒకటి ఆ స్థలం అమ్మంగానే మనకి ఒక ఈ ఈ ఈ సవాల్ రావటం. ఇంకా సరే దాని నుంచి చిన్నగా ఎదుర్కొని పోరాటం చేసి ఆ పెద్ద వర్కర్లు పక్కకు పోతుంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఒక 6 నెలలు పోరాటం చేసిన తర్వాత నా బర్త్డేకి ముందు ఇంకా ఈసారి ఇంకేం బర్త్డే చేసుకుందాం మనం, నేను ఎప్పుడు బర్త్డే సరిగ్గా చేసుకోలేదు, కొత్త కోళ్ళు గుర్చుకుంటే కానీ ఆ సమయానికి ఇంట్రెస్ట్ ఉండదు అనుకుని అమ్మగారు చూపిద్దామని హాస్పిటల్కి పంపిస్తే అమ్మగారు క్యాన్సర్ అని చెప్పారు. ఇంకేం చేద్దాం, ఇంకా సైలెంట్ అయిపోయా. ఏం చేయలేము, మన చేతుల్లో లేవు కదా. ఇంకా భయపడ్డాను, ఆందోళన చెందాను. ఇంకా తర్వాత అమ్మగారి దగ్గరికి పోవటం, అవన్నీ చూపించడం. అప్పుడు మళ్ళీ అమ్మగారి కార్యక్రమాలు ఎలా చేయాలని మళ్ళీ ఒక భయం వేసింది. ఎందుకంటే బంధువులందరితో విరోధం ఉంది, అనుకోకుండా వచ్చే గొడవలు. ఏం చేయాలి, వీళ్ళు ఎవరు రారు. వాళ్ళ అన్న కూడా అన్నారు, మీ అమ్మ చనిపోతే ఎవరు వస్తారు, మీరు పారాయడానికి దిక్కు ఎవరు, అది అని కూడా అన్నారు. అప్పుడు కూడా విశ్వాన్నే ప్రార్థించాను ఈ సమస్యను సాల్వ్ చేయమని. నేను మా ఊరు తీసుకొచ్చి పెట్టుకుందామని మా దాయాదని అడిగితే, ఎంతకాలం నువ్వు ఎవరితో కలవకుండా ఇప్పుడు కలుస్తా అంటే మేము ఎలా కలవనిస్తామన్నారు. సరే మంచి, ఇది కూడా నా మంచిగానే అనుకున్నాను. అక్కడే మా అమ్మగారు కట్టించుకున్న ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా మేమందరం అక్కడికి పోయి అది చూసుకుంటే విశ్వాన్ని ప్రార్థించాం. ఆ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ అమ్మగారు నమ్మినటువంటి సిద్ధాంతం చర్చి వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళు వచ్చారు, సపోర్ట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయింది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నా, ధన్యవాదాలు చెప్పుకున్నా, కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఇలా ప్రతి ఒక్క దానికి విశ్వానికి మన కృతజ్ఞతలు చెప్పుకోవడమే. మనం యద్భావం తద్భావం, ఏది కోరుకుంటే అది వస్తుంది. చెప్పాను కదా, ఇన్ని పరిస్థితులు ఇలాంటి కష్టాలు వచ్చినా మన నోటికాడు కూడా ఎంతమంది లాగేయాలన్నా నేను నిరంతరం డబ్బు డబ్బు డబ్బు, సంపద, సమృద్ధి, శ్రేయస్ ఇలా నిరంతరం ప్రార్థన చేయటం వల్ల యూనివర్స్ నుంచి నాకు ఏదో ఒక అవకాశం వస్తుంది. అలాగే యూట్యూబ్ పెట్టుకోవాలని ఆలోచన కరోనా ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చింది ఆలోచన. ఆ కోరిక నాకు బలంగా ఉంది, కానీ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. నేను యూట్యూబ్ ఎలాగైనా పెట్టుకోవాలి, యూట్యూబ్లో అందరిని చూస్తుంటాను అనమాట. యూట్యూబ్ ఎంతమందికి ఉపయోగపడుతుంది, నాకు గోల్ అనమాట. ఎట్టైనా యూట్యూబ్ పెట్టుకోవాలి. నేను ఇట్నే డిస్టర్బెన్స్ అయ్యి ఇంట్లో ఉంటే మా అమ్మాయి ముందు ఇన్స్టాగ్రామ్ పెట్టింది. వదిలే అమ్మాయి టాడి అని పిచ్చి నాకు అలవాట్లేదు, ఎగతాలు చేస్తారన్న. లేదు నాన్న వాళ్ళ తమాషగా ఉంటుంది, ఈ వీడియోలు చేసుకోవచ్చు అని ఇన్స్టాగ్రామ్ పెట్టింది. ఆ ఇన్స్టాగ్రామ్ వల్ల కొంత అనుభవైంది. తర్వాత దీనివల్ల ఉపయోగం లేదు, అనవసరం, దాంట్లో కూడా కొన్ని చిక్కులు గొడవలు వస్తున్నాయి, దీనివల్ల ఉపయోగం లేదని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అంటే నేను యూట్యూబ్ అని నేను మనసులో నిరంతరం అనుకోవటం వల్ల నాకు తెలియకపోయినా అది తెలిసిన వాళ్ళు ఎవరొకరు మనకి వస్తుంది అనమాట. అంటే మన వల్లే అన్నీ కావు, అన్నీ మనమే నేర్చుకోలేము. స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో 2 సంవత్సరాల నుంచి నేను సక్సెస్ కావాలని అని ఎవరికి డబ్బులు వచ్చినా మనం ఇప్పటికొకరు సక్సెస్ అవుతాం, ఎవరు వ్యూస్ ఎక్కువ వచ్చినా ఇలా వాళ్ళు చూసి ఆనందపడుతుండేవాడిని, మనం కూడా ఇలాగ సక్సెస్ అవుతాం. అంటే ఇక్కడ పాజిటివ్ ఉండాలి, ఎదుటివాడిని దించాలనుకోవడం కాదు. ఎదుటివాడు బాగుపడుతుంటే చూసి ఆనందపడటమే ఈ విశ్వం మనకు ఇచ్చే సంకేతం అనమాట. ఎవరు నెగిటివ్ పదాలు వాడకూడదు, ఇతరుల చెడపాలని ఆలోచన కలగకూడదు. ఇలా పాజిటివ్గా ఉండగలిగినప్పుడే యూనివర్స్ మనకు అందిస్తుంది. అలాగే నేను అప్పటి నుంచి అనుకుంటా యూట్యూబ్లో సక్సెస్ అంటే దాన్ని చాలామంది ఎగతాళి చేసి షాపులు కాడ ఎగతాళి చేశారు, బంధువులు ఎగతాళి చేశారు, అన్ని సార్లు ఎగతాళి చేశారు. ఇంట్లో ఆఖరికి మా అబ్బాయి కూడా మనం సక్సెస్ అయ్యేదాకా అతను మా అబ్బాయి కూడా నవ్వేడు ఎగతాళి చేశారు. అయితే నేను గట్టిగా సంకల్పంతో యూట్యూబ్ సక్సెస్ చేసుకోవాలి, ఈ పని అనేది కరెక్ట్గా ఉండదు, యూట్యూబ్ అనేది సక్సెస్ చేసుకోవాలి అనే పట్టుదలతో నిరంతరం యూట్యూబ్ గురించి అక్కడ వ్యూస్ వచ్చినా రాకపోయినా విజువలేషన్ చేసుకున్నాను. ఒకరోజు వాళ్ళు మన లైవ్లోకి వచ్చేవాళ్ళు ఛానల్ మోనిటైజేషన్ అయితే కంగ్రాచులేషన్ చెప్పాను. ఒకతను
అన్న నా నా వీడియో ఒకటి బాగా రేజ్ అయిందన్న, నువ్వు చెప్పినట్టుగానే, అందుకని నీకు పలకరించిపోతామని వచ్చానన్న, లక్షల్లో పోతుందన్న అన్నాడు. థ్యాంక్ యూ, మంచిది, నీకు సక్సెస్ అయినందుకు నాకు సంతోషం ఉందన్న. అతన్ని ఎప్పుడైతే అతని ఆనందాన్ని నేను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించానో, మూడో రోజే నా వీడియో ఒకటి వైరల్ అయింది. అంతకుముందు మానిటేషన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. సూపర్ చాట్ వచ్చినా నాకు కూడా ఇస్తే బాగుండు, నాకు కూడా వస్తుంది అనుకుంటా ఉండే. సూపర్ చాట్ వచ్చింది. అయితే ఇవి వచ్చేటప్పుడల్లా ఏదో ఒక ఎఫెక్ట్ తీసుకొచ్చింది అనమాట. సూపర్ చాట్ వచ్చే ముందు కాలు ఎముక చిట్లింది పాదానికి. అప్పుడు అందరూ ఎగతాళి చేశారు. చాలామంది వీడి పని అయిపోయింది అనుకున్నారు. స్టెప్స్ ఇంకెగురు రెండో కాలు కూడా ఎరగొడతా ఉన్నారు. అయినా నేనేం బాధపడలేదు. మనుషులు కొన్ని లక్షణమే కదండి ఇదంతా కూడా. ఇంకా వాటేమంటే మనం పోకూడదు. సూపర్ చాట్ వచ్చింది. తర్వాత ఇంకా మా మా యూట్యూబ్ వాళ్ళు చాలామంది, కొంతమంది వాళ్ళకి ప్రతి ఒక్కరికి అసూయ ఉంటుంది. మన మీద కావాలి లేని పని అపార్థాలతో కొన్నిసార్లు కొంతమంది మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత కష్టం మీద ఛానల్ మానిటేషన్ అయింది. తర్వాత 45 రోజులకి ఛానల్ మానిటేషన్ తర్వాత $100 ఎప్పుడో రావాలి, మన మొఖాలు మనకేనా అని ఒక పక్క నెగిటివ్ ఉంది, మళ్ళీ ఇంకొక పాజిటివ్, నాకు ఎట్టైనా వస్తాయి అని నేను విజువలేషన్ చేసుకునేవాడిని. ఒకరోజు నా పనిచ్చే కుర్రోళ్ళు, ఒకప్పుడు నా దగ్గర బాగా పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అప్పుడు మనం బిజీగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి సమాధానం కొంచెం ర్యాష్గా చెప్తుంటాం కదా, సాయంత్రం రండి, మధ్యాహ్నం రండి, అదంతా కడుపులో పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఒకరోజు నేను దారిని పోతుంటే, మేస్త్రి ఇప్పుడు ఎలా ఉండవు అన్నాడు. ఏమున్నాను, బాగానే ఉన్నానన్న. అవతల ఫౌండరీ పెట్టారు కదా, ఇంక నీ పని అయిపోయింది, ఇంక ఎట్టుంటావులే అని నవ్వా. నవ్వినప్పుడు నేనేమన్నాను, వరే నాకు యూట్యూబ్లో జీతం వస్తుందిరా అన్న. రాలా వాస్తవానికి. అనేసరికి నన్ను చూసి నవ్విన వాళ్ళు వాళ్ళ మొహం నల్లగా పోయింది. అవునరా, నాకు యూట్యూబ్లో జీతం వస్తుందిరా, నాకేంట్రా దర్జాగా ఉంటాను, ఈ పని కాకపోతే యూట్యూబ్ ఉందని చెప్పాను. అలా విజువలేషన్ చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు 5 నెలల క్రితం అన్నమాట నిజమై నాకు ఈ ఫిబ్రవరి నెలలో జీతం రావడమే జరిగింది. నాకు జనరల్గా డిసెంబర్లో రావాలి జీతం. ఫిబ్రవరిలో ఎందుకు వచ్చిందంటే నా బర్త్డేకి రావాలని, నేను బర్త్డేకి నెలలో వస్తుందని చెప్పి అన్నా నేను. అది యూనివర్స్ తీసుకుంది. అక్కడ మనీ వచ్చినా కూడా ఆగినాయి అనమాట. అంటే నేను అనుకున్నది ఫిబ్రవరిలో వస్తాయని చెప్పాను కదా, ఆయన అన్నప్పుడు అది అక్కడ ఆగింది. అందువల్ల ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నాడు. విశ్వం కనెక్ట్ అయితే ఇలాగే ఉంటుంది. కానీ మనకి ఒక్కోసారి విశ్వం సవాల్ ఇస్తుంది. ఇప్పుడు నాకు కొత్త సవాల్ ఇచ్చింది యూనివర్స్. ఈ సవాల్ అంటే సక్సెస్ అయ్యే ముందు నువ్వు పోరాడకుండా నువ్వు సేఫ్ జోన్లో కూర్చుంటే కాదు, పోరాటం చేయమని కొత్త సవాల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల మనీ వచ్చిన తర్వాత సవాల్ ఎదురైంది నాకు. దీన్ని కూడా అధిగమిస్తాను. ఇంతకుముందు ఇట్లాంటి దాదాపు నాకు పుట్టిన కానీ వేల మందితో ఇలాంటి ఇబ్బందుల నుంచి నేను అధిగమించాను. మీరు ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడు నిరంతరం డబ్బు, సంపద, సమృద్ధి, శ్రేయస్సు, భోగభాగ్యాలతో కూడిన జీవితం, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం అని ఊహించుకోండి. ఒక సొంత ఇల్లు కొనుక్కున్నట్టు, ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే వాళ్ళని చూసి సంతోషపడండి. ఎవరైనా మంచి కారు కొనుక్కుంటే వాళ్ళని చూసి సంతోషపడండి. ఎవరైనా సక్సెస్ బాగా డబ్బులు సంపాదిస్తారని చూసి సంతోషపడండి. ఎవరైనా జాబు సంపాదించుకుంటే జాబు లేని పిల్లకాయలు మాకు కూడా వస్తుంది అని చెప్పి అలా సంతోషపడండి. అలా సంతోషపడటం వల్ల మనం పాజిటివ్ శక్తి పెరిగి ఒకనాటికి నిజమైతే కావాలంటే రాసి పెట్టుకోండి డైరీలో. నాకు నిజమైన నా స్థలం అమ్ముడుపోవటం, నాకు యూట్యూబ్ సక్సెస్ కావటం, ఆ తర్వాత ఇంకా ఇంకా చాలా చాలా సొంత ఇల్లు అంటే అమ్మగారి తర్వాత ఇల్లు నాకే వచ్చింది. సొంత ఇల్లు కోరిక అలాగే నెరవేరింది. ఈ విషయం నాకు ఈ విధంగా మనం అనుకునే ఇస్తుంది. అమ్మాయి విషయంలో చిక్కుల నుంచి బయటపడటం, ఇవన్నీ మా అబ్బాయికి జాబ్ రావటం, తర్వాత మళ్ళీ మా అమ్మాయికి జాబ్ రావటం, ఇవిలా మన నిరంతరం ఏదో ఒక విధానం మనకి భగవంతుడి నుంచి, విశ్వం నుంచి సహాయం అందటం, మన నిరంతరం విశ్వం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఏమైందంటే మన కళ్ళు మూసుకొని యూనివర్స్ పాట మనం విజువలేషన్ చేసుకునేటప్పుడు మనకు ఆలోచన వస్తాయి. మనం ఎవరో గెలుగుతున్నారు, ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అవి వచ్చే ఆలోచనలు బలంతా ఆపొద్దు. అవి వస్తానంటే రానియండి, వెళ్ళిపోతుండే ఒక పక్క పోనీండి, పోయే వాటిని కీడత పడుతుంది. ఆలోచన అనేది వస్తుంది. ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు బాధ కలిగిద్ది. కానీ బాధ అంతవరకు వదిలేసేయండి. ఇంకా దాని వెనకడితే పడకాకండి. వచ్చే ఆలోచన ప్రతి ఒక్కదాని బలంతా ఆపొద్దు, పోయే ఆలోచన ఏమంటే పడద్దు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు అనుకున్న కళలు నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది నా జీవితంలో జరిగినాయి, సక్సెస్ అయ్యాను. కాకపోతే ఏంటంటే మనకి విశ్వం ఎప్పుడు ఏదో సవాల్ ఇస్తుంటే సేఫ్ జోన్లో కూర్చొనివ్వదు. అంటే నీలో టాలెంట్ని, క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పాఠాలు నేర్పే గురువులు, ఆ గురువులకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేస్తూ, మా వీడియోలు వైరల్ చేస్తూ, మా వీడియోలు పెట్టుకొని కూడా కొంతమంది మమ్మల్ని పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవటమే. మా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళని క్షమిస్తున్నాం. మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ మై యూట్యూబర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ జియో నెట్వర్క్, థ్యాంక్ యూ ఎయిర్టెల్ నెట్వర్క్, థ్యాంక్ యూ టచ్ ఫోన్, మోటరోలా నేను వాడే ఫోను, అది థ్యాంక్ యూ ఏంజల్స్. ప్రతి అవసరాన్ని తెస్తున్న డబ్బుకి ధన్యవాదాలు. నిరంతరం పుట్టిన కానీ చనిపోయేదాకా డబ్బు అనేది అవసరం. డబ్బు ఉంటేనే మిగతా బంధాలు బలపడతాయి. డబ్బు వల్ల అన్ని బంధాలు కదా, డబ్బు ఉంటే అన్ని బంధాలు దగ్గర అవుతాయి. ఇదే గుర్తుపెట్టుకోండి. డబ్బు అనేది మనకి జీవితంలో ఒక మెయిన్ పాత్ర పోషిస్తుంది.
ఆహ్, ఆ తర్వాత ఇంక మిగతా అయన్నీ కూడా సెట్ అవుతుంటాయి. అందువల్ల డబ్బును గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండండి ముందుకు నడవాలండి. విశ్వం ఆశీర్వాదం వల్ల అందరం బాగున్నాం, బాగుండాలి. మన పుట్టుక ముందే అనంతమైన సంపద ఎక్కడుంది? చాలామంది వేల కోట్లకి, లక్షల కోట్లకి అధిపతులు అవుతుంటే వాళ్ళు కష్టపడా తెలివితేటండి. వాళ్ళు ఇలా ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటారు. ఇంత సంపాదించాలి, పలానా ముఖ్యమంత్రిని కావాలనో, పలానా ఎమ్మెల్యేని కావాలనో, పలానా మంత్రిని కావాలనో, సర్పంచ్ కావాలనో, వాళ్ళ గోల్ గట్టిగా ఉండబట్టే, ఒక సినిమా యాక్టర్ కావాలని ఉండబట్టే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు. అనుకున్నెమ్మటే కావు. కానీ మన విశ్వానికి సంకేతాలు పంపిస్తే నిరంతరం దాని గురించి మనం ఏమంటారు దాన్ని విజువలేషన్ చేసుకుంటాం అంటే ఏదో ఒక రోజు అవుతాం. ఇదే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.